హాయ్ అండి. నమస్తే. నేను మీ అను. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో గుత్తి వంకాయ కూర చాలా ఈజీగా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. గుత్తి వంకాయ కూర అంటే అందరికీ చాలా ఇష్టం కదా! ముందుగా పల్లీలు లైట్‌గా వేయించుకోండి. దోరగా వేగిన తర్వాత ఇలాగా జీలకర్ర, ధనియాలు కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత గసగసాలు కూడా ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ కూడా వేసుకొని కొంచెం వేయించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత అల్లము, వెల్లుల్లి వేసుకొని జీడిపప్పులు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని వంకాయల మధ్యలో ఇలా స్టఫ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది కుక్కర్‌లో వండుతున్నాను కాబట్టి త్వరగా అయిపోతుంది. మీరు మామూలుగా కూడా వండుకోవచ్చు. ఇలాగా బాగా వేగిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్‌కి విజిల్ పెట్టేసుకోండి. 3 విజిల్స్ రప్పిస్తే మనకి వంకాయలన్నవి సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. టేస్ట్ చూసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయ కూర అన్నది చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకుంటే మనకి వంకాయ కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఇలా వాటర్‌గా ఉందని కాదు. కొంచెం చల్లారితే కొంచెం గ్రేవీ థిక్ అయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది. లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకోండి. థ్యాంక్ యూ.